పడిన వాడై తన రక్తంతో మనుషులను కొనుక్కున్నాడు. ఎవరి దగ్గర నుంచి కొన్నాడో? ఇదిగో అంధకార సంబంధమైన అధికారము నుండి, అపవాది రాజ్యము నుండి నన్ను ఆయన తన రక్తాన్ని చెల్లించి, తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. నన్ను కొనుక్కొని ఆ దేవునికి ఒక రాజ్యముగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ దేవుడు, ఆ తండ్రి ఏం చేస్తున్నాడు అంటే తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా నన్ను కూడా చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం చదివినట్లయితే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో, ఎవరితో? ఆ రాజ్యం ఎటువంటిదయ్యా అంటే అది పరిశుద్ధమైన రాజ్యము, అది పరిశుద్ధులు మాత్రమే ప్రవేశించు రాజ్యము. ఇప్పుడు ఆ పరలోక రాజ్యం